తన జీవితంలో సమస్యలతో విసిగిపోయిన ఒక యువతి తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మ, నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఏ పని చేసినా ఫలితం ఉండట్లేదు. సమస్యలు చుట్టుముడుతున్నాయి. నేనేం చేయాలి అని బాధగా అడిగింది. అప్పుడు తల్లి ఏమీ మాట్లాడకుండా ఆమెను వంటగదిలోకి తీసుకువెళ్ళి 3 పాత్రలలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టింది. ఆ నీళ్లు మరగడం ప్రారంభించాయి. మొదటి పాత్రలో బంగాళదుంపలు వేసింది. రెండవ పాత్రలో గుడ్లు వేసింది. మూడవ పాత్రలో కాఫీ గింజలను వేసింది. కొద్దిసేపటి తర్వాత తల్లి స్టవ్ ఆపి వాటిని వేర్వేరు పాత్రలోకి తీసుకుంది. ఇప్పుడు తన కుమార్తెను చూసి, ఏమి గమనించావని అడిగింది. బంగాళదుంప, గుడ్డు, కాఫీ అని కుమార్తె అయోమయంగా అంది. తల్లి ఇప్పుడు చెప్పడం ప్రారంభించింది. 3 వేడి నీటిలో పడ్డాయి, కానీ 3 భిన్నంగా మారాయి. బంగాళదుంప మొదట బలంగా గట్టిగా ఉంది, కానీ వేడి నీటిలో పడగానే అది మెత్తగా బలహీనంగా మారిపోయింది. గుడ్డు మొదట చాలా పెలుసుగా సున్నితంగా ఉంది, కానీ వేడి నీటిలో పడగానే లోపల గట్టిగా మారిపోయింది. కాఫీ గింజలు, అవి చాలా ప్రత్యేకమైనవి. వేడి నీటిలో పడగానే అవి నీటినే మార్చేసి మంచి సువాసనతో కొత్త రుచిని ఇచ్చాయి. తల్లి తన కుమార్తెతో ఇలా అంది, నిజ జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి ఆ వేడి నీటిలా. కానీ ఆ సమస్యల సమయంలో నువ్వు బంగాళదుంపలా బలహీనపడతావా, గుడ్డులా లోపల గట్టిపడతావా, లేక ఆ సమస్యను అధిగమించి కాఫీ గింజల్లాగా నీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది. మోరల్: కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. మన పట్టుదల, ఆలోచన విధానం కష్టాలను అవకాశాలుగా మార్చుకునేలా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.